అందరికీ నమస్కారం అండి. పాస్టర్ ప్రవీణ్ గారు ఎంత గొప్ప సేవకుడు అంటే, కొంతమంది అంటారు కదా, నా మీద ఈగ కూడా వాళ్ళనియడు అంటారు కదా, నా మీద ఈగ కూడా వాళ్ళనియడు. అలాగే యేసు ప్రభు గారి మీద ఒక్క మాట కూడా పడనీయడు. పాస్టర్ ప్రవీణ్ గారు యేసు ప్రభు గారి మీద ఒక్క మాట కూడా, ఒక నిందను కూడా పడనీయరు. యేసు ప్రభు గారు దేవుడు కాదట, యేసు ప్రభు గారు ఒక ప్రవక్త, యేసు ప్రభు గారు మనలాగే ఒక మనిషి, ఆయన చచ్చిపోయాడు, 3 మేకులు పీక్కోలే. ఇలా కొంతమంది ముస్లింల సహోదరులు కానీ, హిందూ సహోదరులు కానీ, క్రైస్తవ సహోదరులు కొంతమంది తెలిసి తెలియని పాస్టర్లకు కానీ, ఇలా కొన్ని రకాలకి యేసుక్రీస్తు గారి మీద పడ్డ నిందలని తొలగించగలిగిన ఏకైక వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ గారు. హిందూ ముసుగు వేసుకున్న కొంతమంది మహోన్మాదులు ప్రశ్న దాడిలకు కూడా ధీటుగా సమాధానం చెప్పగలిగిన పాస్టర్ ప్రవీణ్ గారు. తెలిసి తెలియక పాస్టర్లు బోధించే బోధన కూడా ఇలా కాదు అని చెప్పిన పాస్టర్ ప్రవీణ్ గారు. యేసు ప్రభు గారి మీద నిందలు, ఎన్నో ప్రశ్నలు, ఎన్నో అనుమానాలు, ప్రతి ఒక్క అనుమానానికి, ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పే ఏకైక వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ గారు. అసలు ఈగ కూడా వాళ్ళనియకుండా, అంటే యేసు ప్రభు గారి మీద ఒక్క నింద కూడా పడకుండా ప్రతి ప్రశ్నలకు ధీటుగా సమాధానం చెప్పగలిగిన ఏకైక పాస్టర్ ప్రవీణ్ గారు. అసలు దేవుడు అంటే ఎంత పిచ్చి అంటే, ఆయనలో నరాలు, యేసు ప్రభు గారు అంటే అంత నరాలు పిచ్చి. దేవుడు రాజ్యం కట్టాలి, దేవుడు భూమి మీదకి వచ్చి ఏమి చెప్పి పైకి వెళ్ళిపోయాడు, మళ్ళీ నేను తిరిగి వస్తాను, తిరిగి వచ్చే లోపల మీరు దేవుడు రాజ్యం కట్టండి అని చెప్పి వెళ్ళిపోయినాడు. కాబట్టి మనం దేవుడు వచ్చే లోపల దేవుడు రాజ్యం కట్టాలి. మనం సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకానికి సువార్త చెప్పి శిష్యులుగా తయారు చేద్దాం మనం అన్న పట్టుదల పాస్టర్ ప్రవీణ్ గారిలో ఉంది. ప్రతి ఒక్కరికి, యవ్వనస్తులకి, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా, యవ్వనస్తులకి ఒక కింగ్, మన రాజుని గురించి చెప్పి ఒక రాజ్యాన్ని దేవుడు రాజ్యంగా తయారు చేయాలని ప్రతి ఒక్క యవ్వనస్తుడికి బోధ చెప్తున్నాడు, ట్రైనింగ్ ఇస్తున్నాడు పాస్టర్ ప్రవీణ్ గారు. పెద్ద మేధావి,